నమస్కారం అహ్లే న్యూస్ కి స్వాగతం. రాష్ట్రానికి పెట్టుబడులు సాధనే లక్ష్యంగా సీఎం చంద్రబాబు రేపు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. రేపటి నుంచి ఈ నెల 16 వరకు సీఎం సింగపూర్ లో పర్యటించనున్నారు. సీఎం వెంట మంత్రి నారాయణ, ఇతర ఉన్నతాధికారులు వెళ్లనున్నారు. అక్కడి వివిధ సంస్థలు, ప్రభుత్వ ప్రతినిధులతో వరుస భేటీలు, సమావేశాలు జరపనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలు, అమరావతి నిర్మాణ పురోగతిపై చర్చలు జరపనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 రోజుల పాటు సింగపూర్ లో పర్యటించనున్నారు. రేపు ఉదయం 11:35 బెంగళూరు నుంచి సీఎం సింగపూర్ బయలుదేరి వెళ్లనున్నారు. సింగపూర్ చేరుకున్న అనంతరం 15వ తేదీన సింగపూర్ కాలమాన ప్రకారం ఉదయం 10:30 ఆ దేశంలోని భారత్ హై కమిషనర్ శిల్పక్ అంబులేతో మొదటిగా సీఎం సమావేశమవుతారు. పర్యటనలో తొలి రోజు స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో జరిగే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కు సీఎం హాజరవుతారు. అనంతరం యుఎన్ హ్యాబిటాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ క్లాడియా రాస్ బాచ్ తో విందు సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. సింగపూర్ సీనియర్ మంత్రులు యోన్ లింగ్ తో సమావేశమవుతారు. తర్వాత గూగుల్ క్లౌడ్ ఏపీపీ అధ్యక్షుడు కరణ్ బాజ్వా, జీఐసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ అడ్వైజర్ లీమ్ సియాంగ్ గౌన్ తో చర్చిస్తారు. వైస్ హెచ్ లాజిస్టిక్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాబర్ట్ యాప్ తోను నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ టాన్ యాంగ్ చాయ్ తో భేటీ అవుతారు. సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ తోను పలు అంశాలపై చర్చిస్తారు. సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్ తోను భేటీ అవుతారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాలపై తప్పుడు ప్రచారం మానుకోవాలని ప్రతిపక్షాలకు మంత్రి నారాయణ సూచించారు. అమరావతిలో 69 వంతెనల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. వచ్చే ఏడాది నాటికి ఎక్కువ శాతం వంతెనల పనులు పూర్తి కానున్నాయని వివరించారు. అమరావతిలో మంత్రి నారాయణ ఈ రోజు పర్యటించారు. అమరావతిలో కొండవీటి వాగు, పాలవాగులపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడారు. రాజధాని అభివృద్ధిలో భాగంగా సిఆర్డీఏ ఆధ్వర్యంలో వాగులపై 43 వంతెనలు, ఎల్పీఎస్ లేఅవుట్లలో మరో 26 వంతెనలు నిర్మాణంలో ఉన్నాయని మంత్రి నారాయణ పేర్కొన్నారు. అమరావతిలో 69 వంతెనల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. వర్షాకాలం దృష్ట్యా నీటి ప్రవాహానికి ఆటంకాలు తొలగించాలని ఆదేశించారు. ఎంటర్ అయింది కాబట్టి అమరావతి క్యాపిటల్ సిటీలో ఎన్నో వర్క్స్ జరుగుతున్నాయి. ఇక్కడ కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్, 3 కెనాల్స్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అయితే ఇక్కడ అమరావతి క్యాపిటల్ సిటీలో ఫర్ ఎవ్రీ 1 కిలోమీటర్కి ఈస్ట్ వెస్ట్ కానీ నార్త్ సౌత్ కానీ ఫర్ ఎవ్రీ 1 కిలోమీటర్కి ఒక ట్రంక్ రోడ్డు వర్క్ జరుగుతుంది. ట్రంక్ రోడ్డు అంటే దాని వెడల్పు 165 అడుగుల నుంచి 195 అడుగులు ఉంటుంది. కొన్ని ట్రంక్ రోడ్స్ 6 వరుసలు, కొన్ని ట్రంక్ రోడ్స్ 9 వరుసలు. అయితే ఈ ఈస్ట్ టు వెస్ట్, నార్త్ సౌత్ తీసుకుంటే, ఈస్ట్ వెస్ట్ తీసుకుంటే దాదాపు 16 రోడ్లు ఉన్నాయి. నార్త్ సౌత్ 18 రోడ్లు ఉన్నాయి ట్రంక్ రోడ్స్. అదేవిధంగా లేఅవుట్స్ రోడ్స్. ఇవన్నీ కూడా ఈ యొక్క పాలవాగు, కొండవీటి వాగు మీద 69 బ్రిడ్జిలు కడుతున్నాం. ఎందుకంటే రోడ్డు స్ట్రైట్గా పోయేటప్పుడు ఎక్కడైతే పాలవాగు వస్తుందో అక్కడ బ్రిడ్జి కడుతున్నాం, కొండవీటి వాగు వస్తుందో బ్రిడ్జి కడుతున్నాం. సో మొత్తం 69 బ్రిడ్జిలు కడుతున్నాం. వర్షాకాలం వస్తుంది కాబట్టి, ఆల్మోస్ట్ వచ్చేసింది కాబట్టి ఈ బ్రిడ్జిలు కట్టేటప్పుడు అక్కడ బ్రిడ్జి కింద మట్టి, పోయినసారి వెస్టర్న్ బైపాస్ కింద కంప్లీట్గా వెంట్ల కింద మట్టి ఉండి బ్లాక్ అయ్యి వాటర్ రివర్స్ అయిపోయింది. అటువంటి పరిస్థితి రాకుండా ఉండటానికి వెస్టర్న్ బైపాస్కి పోయే దాని మీద ఏదైతే కొండవీటి వాగు, పాలవాగు మీద పోతుందో వాటి యొక్క మట్టి దాదాపు క్లీన్ చేశారు. అదేవిధంగా 69 ఎక్కడైతే బ్రిడ్జెస్ జరుగుతున్నాయో అక్కడ డైవర్ట్ చేయమన్నాం. ఎక్కడైతే బ్రిడ్జి వర్క్ జరుగుతుందో అక్కడ డైవర్ట్ చేయమని అది కూడా అధికారులు చేపట్టారు. ఏది ఏమైనా ఇంకొక వర్షాకాలం సీజన్ మనకు ఇబ్బంది ఉంటుంది. ఒక్క వర్షాకాలం సీజన్, ఈ సీజన్ అయిపోతే నెక్స్ట్ సీజన్ వచ్చేటప్పటికి అన్ని బ్రిడ్జిలు అయిపోతాయి, వెంట్స్ క్లియర్ అవుతాయి. వెంట్స్ క్లియర్ అయినప్పుడు వాటర్ ఫ్రీగా ఫ్లో అవుతుంది. అందుకని ఈసారి వరకు అధికారులందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. దాని మీద జాగ్రత్త తీసుకుని వీలైనంత వరకు అవసరమైతే ఈ బ్రిడ్జెస్ వర్క్ని స్లో చేయండి. ఈ వర్షాకాలం ఈ 4 నెలలు, ఎందుకంటే ఎక్కడైతే బ్రిడ్జి కడుతున్నారో దానికి ముందు కట్టేసుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, దాని మీద ఒక పెద్ద కట్టేశారు. ఎందుకంటే ఈ బ్రిడ్జి కట్టేటప్పుడు ఆ వచ్చే వాటర్ దీనికి అబ్స్ట్రక్షన్ అవుతుందని. అలా 69 బ్రిడ్జిల మీద ఇదే విధంగా కట్టలేశారు.
అయితే ఆ కట్టలు తొలగించకుండా డైవర్షన్ పెట్టారు. డైవర్షన్ పెట్టినప్పుడు ఒక 8 అడుగులు 9 అడుగులు పదిలు పెట్టారు. అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి, అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం అందిస్తుందని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ నిన్న తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారన్నారు. 2 ఏళ్లలో ఆరోగ్య శాఖ పరంగా చేసిన అభివృద్ధి ప్రణాళికలను ప్రజలకు చెబుతున్నామని తెలిపారు. అన్ని వర్గాలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఓపీ సేవల నుంచి వైద్య సేవల వరకు అన్నిటిలో సరికొత్త మార్పులు తెచ్చామని తెలిపారు. ఎవరు ఆసుపత్రికి వచ్చినా ఆ రికార్డును డిజిటల్ చేశామన్నారు. 2 ఏళ్లలో హెల్త్ సెక్టార్లలో గణనీయమైన మార్పులు తెచ్చామని మంత్రి తెలిపారు. మీ అందరికీ తెలిసిన విషయమే, నిన్నటికి ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి 2 సంవత్సరాలైంది. ఏ రాజకీయ పార్టీకైనా, ప్రభుత్వానికైనా, అధికార యంత్రాంగాలకైనా తాము అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశామనే విషయాన్ని తమల్ని ఆశీర్వదించి ఆ స్థానంలో కూర్చోబెట్టిన ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ఒక బాధ్యతాయుతమైన కూటమిగా ఈ 2 సంవత్సరాల్లో 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరుతో నేను తిరుపతిలో కార్యక్రమం చేసి ఈ రకంగా ప్రజలు విశ్వాసం ప్రకటించారు. అటువంటి థంపింగ్ మెజారిటీతో గెలిపించారు. వచ్చిన తర్వాత అన్ని ప్రాంతాలకి అభివృద్ధి వికేంద్రీకరణకి నిజమైన నిర్వచనం చెప్తూ అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రభుత్వం చేపట్టింది. అన్ని వర్గాలకి సంక్షేమ పథకాల లబ్ధిని చేకూర్చిందన్న విషయం నిన్న తిరుపతి సభలో ప్రసంగించిన ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, లేదా లోకేష్ గారు కానీ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సంబంధించి 2 సంవత్సరాల్లో ఏం చేశామనేది ఒక నివేదికని ఇవాళ మీడియా మాధ్యమంగా ప్రజలకు చేరాల్సిన బాధ్యత మంత్రిగా నా పైన కూడా ఉంది. గత సంవత్సరం చేసినప్పుడు మేము వారసత్వంగా ఎటువంటి ఆరోగ్య వ్యవస్థని తీసుకున్నాం, సంవత్సర కాలంలో ఏ రకమైన మార్పులు తీసుకురాగలిగాం, భవిష్యత్తు రోడ్ అహెడ్ అనే విషయం మీద కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ సంవత్సరం కాలంగా మరింత ప్రగతిని సాధించడం జరిగింది. ఆరోగ్య వ్యవస్థని మరింత పటిష్టపరిచే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్య నిషేధం హామీని తొంగలో తొక్కి కల్తీ మద్యంతో 30,000 మంది ప్రాణాలను గొడ్డలి పార్టీ బలి తీసుకుందని ధ్వజమెత్తారు. బాబాయ్ హంతకులను కాపాడుతూ న్యాయం కోరిన సొంత చెల్లికే జగన్ వెన్నుపోటు పొడిచారని ఆగ్రహించారు. విద్యుత్ ఛార్జీలను 9 సార్లు పెంచి ప్రజలపై 32,000 కోట్ల మోయలేని భారం మోపారని దుయ్యబట్టారు. మెగా డిఎస్సీ జాబ్ క్యాలెండర్ హామీలను అటకెక్కించి 5 ఏళ్లలో 4,100 మంది నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమయ్యారని విమర్శించారు. గొడ్డలిపోటు, వెన్నుపోటు బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి హామీలన్నీ కూడా తొంగలో తొక్కి ప్రజలు మోసం చేసి వెన్నుపోటు పొడిచాడు. బాబాయిని గొడ్డలు వేటేసి తల్లిని ఇంట్లోంచి గెంటేసి చెల్లి మీద మరి ఆస్తి కోసం అడిగిందని చెప్పి చెల్లిని వెన్నుపోటు పొడిచి బాబాయ్ కూతురు మీద మరి బాబాయ్ హత్యకారకులైనటువంటి నిందితుల్ని కాపాడుతూ ఆ నెపం చెల్లి మీద వేయాలని చెప్పిస్తున్నటువంటి ఒక వెన్నుపోటుదారుడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల అరాచక పాలన, ప్రజలకు చేసినటువంటి మోసం, జగన్ లాంటి వెన్నుపోటుదారుడు ఈ రాష్ట్రంలో ఉండడానికి పనికిరాడని చెప్పి 2024 ఎన్నికల్లో ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు అవకాశం ఇచ్చి
భారతదేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా 94% సీట్లు గెలిపించి ఇవాళ పూర్తి మ్యాండేట్ ఇచ్చారు. కేవలం 11 సీట్లకే జగన్మోహన్ రెడ్డిని పరిమితం చేశారు. ఇంకా అతనికి బుద్ధి రాక ఇవాళ ప్రభుత్వం ఎంతో నిబద్ధతతో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్ళాలి. గత 5 సంవత్సరాల గాయాన్ని, విభజన సమయంలో పరిస్థితుల్ని ఆ రోజున ట్రాక్లో పెడితే 2019లో అధికారంలోకి వచ్చి దానికి 10 రెట్లు ఇబ్బందులు ఈ రాష్ట్రానికి కలిగించాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు, ప్రభుత్వ యంత్రాంగం అందరి సహకారంతో ఇవాళ ఇచ్చిన ప్రతి హామీని కూడా నిలబెట్టుకునే విధంగా ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి అగ్రిగోల్డ్ సంస్థ డైరెక్టర్ల దుర్బుద్ధి వల్లే సుమారు 32 లక్షల మంది కస్టమర్లను 7,000 కోట్లకు ముంచి బోర్డు తిప్పేసిందని సిపిఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు విమర్శించారు. గత ప్రభుత్వం కమిటీ వేసిన ఫలితం లేకపోయిందని, అయితే తాము గత 18 ఏళ్లుగా బాధితుల పక్షాన నిరంతరం పోరాటం సాగిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి బాధితుల పట్ల సానుకూలంగా స్పందించి మంత్రులతో చర్చించి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, ఎవరు అధైర్యపడవద్దని సూచించారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో సిపిఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1995లో విజయవాడ కేంద్రంగా మొదలైన అగ్రిగోల్డ్ కంపెనీ 8 రాష్ట్రాల్లో విస్తరించి సుమారు 32 లక్షల మంది కస్టమర్ల నుండి 7,000 కోట్ల రూపాయలను వసూలు చేసింది. అయితే 2014 చివరి మాసంలో అగ్రిగోల్డ్ కంపెనీ బోర్డు తిప్పేయడానికి వ్యాపారంలో వచ్చిన నష్టాలు కారణం కాదని, కేవలం డైరెక్టర్ల దుర్బుద్ధి వల్లనే ఈ ఘోర ఆర్థిక మోసం జరిగిందని విమర్శించారు. అగ్రిగోల్డ్ కంపెనీ 1995లో విజయవాడ కేంద్రంగా పెట్టి 8 రాష్ట్రాలలో 32 లక్షల మంది పేదలు, మధ్యతరగతి, రిటైర్డ్ ఉద్యోగుల నుండి 7,000 కోట్ల పైచిలకు వసూలు చేసి 2014 చివరి మాసాల్లో బోర్డు తిప్పేసింది. ఇది నష్టపోయి కాదు, అగ్రిగోల్డ్ యాజమాన్యపు 9 మంది అవ్వ వెంకటరామారావు సోదరుల యొక్క కుట్ర, దుర్బుద్ధి, ఆర్థిక దోపిడీకి కారణమై బోర్డు తిప్పేసి వందలాది మంది ఆత్మహత్యలకి కారణమయ్యారు. 2015 జనవరి 4న వారి కేంద్ర కార్యాలయం విజయవాడ నుండి, వాళ్ళ ఇళ్లలో నుండి సకల రికార్డుల్ని పోలీస్ డిపార్ట్మెంటు స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత సిఐడికి ఈ కేసు అప్పగించారు. 45 రోజుల్లో కీలకమైన ఆస్తుల్ని అటాచ్మెంట్ చేసి వారు అక్రమంగా అమ్ముకోకుండా మా ఉద్యమ ఫలితంగా కాపాడబడింది. ఈరోజు మీ అందరికీ మీ సహకారంతో చేసిన, మీడియా సహకారంతో చేసిన మా ఉద్యమం 12వ సంవత్సరాలు నడుస్తుంది. ఈ నెల 11వ తేదీ మొన్న అగ్రిగోల్డ్ సమస్య మీద ప్రత్యేక కోర్టుని, ఓన్లీ అగ్రిగోల్డ్ అంశం మీద ప్రత్యేక కోర్టుని రాష్ట్ర ప్రభుత్వం వేసింది. ఇది భారతదేశ చరిత్రలో
ఇలా జగన్ సైకో స్థాయి నుండి గొడ్డలి స్థాయికి ఎదిగి బొద్దింక స్థాయికి దిగజారాడని టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు వ్యాఖ్యానించారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బొద్దింక ఇల్లంతటిని కలుషితం చేసినట్లే జగన్ రెడ్డి రాజకీయాలను కలుషితం చేశారని మండిపడ్డారు. పోలవరాన్ని అమరావతిని నాశనం చేశారు. రోడ్ల మీద మర్డర్లు రేపులు చేయించారని ఆరోపించారు. ప్రజలు జగన్ కి బుద్ధి చెప్పి 151 స్థానాల నుండి 11 స్థానాలకు పడేశారని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీ నడపట్లేదని నేను అనేక సార్లు చెప్పా. చాలామంది మీలో కూడా రాజకీయ పార్టీ నడపట్లేదా అని చెప్పేసి నవ్వుకున్నారు. అతను టెర్రరిస్ట్ పార్టీ నడుపుతున్నాడు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యువతని టెర్రరిస్టుల్లాగా, గంజాయి బ్యాచ్ లాగా, రౌడీల్లాగా తయారు చేసి తన రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడని చెప్పేసి నేను అనేక సార్లు చెప్పా. ఈరోజు అది నిజమైంది. జనరల్గా రాజకీయ పార్టీ ప్రజల్లో చైతన్యం తీసుకురావటం, అధికారానికి రావటం, ప్రజలకి మేలు చేయటం, ఇది రాజకీయ పార్టీ యొక్క లక్షణం అయి ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి దీనికి భిన్నంగా ప్రవర్తిస్తున్నాడనే సంగతి అందరికీ తెలిసిందే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రవర్తన చూస్తూ ఉంటే ఆయన సైకో పార్టీ నుంచి గొడ్డల పార్టీగా ఎదిగాడు. సరే, గొడ్డల పార్టీ దగ్గరైనా ఉంటాడనుకుంటే గొడ్డల పార్టీ నుంచి బొద్దింక పార్టీకి దిగజారాడు. సైకో పార్టీ నుంచి గొడ్డలకి ఎదిగి గొడ్డల నుంచి బొద్దింకకి దిగజారాడు. ఆయన అన్న మాటలే ఇవి. సైకోగా ఉన్నప్పుడు తండ్రిని లేపేసి రాజకీయ అవకాశాలు పొందాలని చూశాడు. ఆ తర్వాత గొడ్డల పార్టీగా ఎదిగి బాబాయిని నరికి రాజకీయ పార్టీగా అవతారం ఎత్తి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇదంతా కూడా మనం చూసాం. నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి మేము బొద్దింకల పార్టీయే, మేము బొద్దింకలే అన్నాడు. జనరల్గా ఏదన్నా ఒక మొన్నటిదాకా సింహం సింగిల్గా వచ్చింది, మేము వస్తే అసలు ఎవరు తట్టుకోలేరు అని చెప్పాడు. సరే, క్రూర జంతువు అయినా సింహం అంటే ఒక గౌరవం విలువ ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా పర్వాలేదు అనుకున్నారు. ఇలా సింహం దగ్గర నుంచి ఏదో జంకకో కుందేలుకో తాబేలు కన్నా మారతాడు అనుకుంటే పనికి మాలిన చేదరికి గురయ్యే, ఆ పేరెత్తితేనే ఒళ్ళు జల్తరించిపోయేటువంటి ఒక క్రిమి కీటకమైనటువంటి బొద్దింక స్థాయికి దిగజారాడు. నాది బొద్దింక పార్టీ అంటాడు, నాకున్న బొద్దింక లక్షణాలు అంటాడు, బొద్దింకలాగే మా వాళ్ళందరూ కూడా పెంచుతున్నాను అంటాడు. వెంటిలేటర్ మీద అప్పు చెప్పినటువంటి వైసీపీ పరిపాలన ఆంధ్రప్రదేశ్ని అప్పు చెప్తే దాన్ని గాడిలో పెట్టి ఈ రోజున నమ్మకం అనేది పెద్ద పెట్టుబడి. ఒక మనిషిని నమ్మితే డబ్బులు అవసరం లే. 33,000 ఎకరాలు కేవలం ఒక బ్రాండ్ సిబి అనే బ్రాండ్ మీద, మరి మనకి పూర్వీకులు మన ఆస్తుల మీద ఎంతో ప్రేమలు ఉంటాయి, ఆప్యాయత ఉంటుంది. మనం ఒక ఇల్లు అమ్ముకోవాలన్నా, పొలం అమ్ముకోవాలన్నా కానీ మా తాతగారు ఇచ్చారు, నా నాన్నగారు ఇచ్చారు, మా నాన్న ఇక్కడ తిరిగాడు, ఈ ఆస్తి నేను ఇవ్వను అనేది ప్రతి ఒక్కరికి కూడా అది మానసికంగా అనుబంధం కలిగి ఉన్నటువంటి అటువంటి ఆస్తులను కూడా ఒక సిబిఎన్ గారు అడిగాడని చెప్పేసి, చంద్రబాబు నాయుడు గారు అడిగారని చెప్పేసి ఆ రోజున 33,000 ఎకరాలు ఎమ్మటే ఇచ్చారు. వాళ్ళు ఏమని, ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది, ఒక్క రూపాయి లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని బాగుపరుస్తారు, రాజధాని చంద్రబాబు నాయుడు గారు కడతారు. దానికి అంతకుముందు మనకు ఉదాహరణ హైదరాబాద్ని ఎట్లాగా డెవలప్ చేశారని చెప్పేసి అది చూసుకొని ప్రజలందరూ కూడా ఏకతాటిపై ఒక్క రూపాయి కూడా లేకుండా వాళ్ళకు అనుబంధం గలటువంటి భూముల్ని, ఆస్తులన్నీ కూడా ఇస్తే ఈ రోజున అటువంటి బాబు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఘాట్లో పెట్టి ఇలా ఆనందంగా ప్రజలందరూ కూడా సంక్షేమం వైపు కానీ అభివృద్ధి వైపు కానీ రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంటే ఈ జగన్కి 11 సీట్లు కూడా రావేమని భయం పట్టుకుంది.
ఆ 11 సీట్లు కూడా వస్తాయని. భారతదేశంలో 12 సంవత్సరాల ఎన్డీఏ పరిపాలన ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిందని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ పేర్కొన్నారు. గుంటూరు నగరంలోని అరండాలపేటలో గల బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 12 సంవత్సరాల మోడీ పరిపాలనలో నేడు భారతదేశం 3వ ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలో నిలిచిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అనేక పథకాలు పేదల చెంతకు తెచ్చి అభివృద్ధికి చిహ్నంగా నిలిపారు. దళితులు, బడుగు, బలహీన వర్గాల ఎదుగుదలకు మేక్ ఇన్ ఇండియాగా భారతదేశాన్ని తీర్చిదిద్దారని పేర్కొన్నారు. అందరం కూడా చూస్తా ఉన్నాం. 2014లో యూపీఏ పరిపాలన తర్వాత ఎన్డీఏ పరిపాలన ఏ రకంగా కొనసాగుతుందో గత 12 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా కూడా ఏ రకమైనటువంటి అభివృద్ధి వచ్చిందో మనందరూ కూడా ప్రత్యక్షంగా చూసినటువంటి సంగతి. ఈ 12 సంవత్సరాల పరిపాలన నరేంద్ర మోదీ గారి నాయకత్వానికి, విశ్వాసానికి, వారి పట్ల ప్రజలకి ఉన్నటువంటి విశ్వాసానికి, అదేవిధంగా ప్రజలకు వారు చేసినటువంటి సేవకి అదొక గొప్ప గుర్తింపుగా ఇవాళ దేశ ప్రజలతో పాటు ప్రపంచం అంతా కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. 2014 కంటే ముందు భారతదేశం అంటే ఒక చులకన భావంతో ప్రజలందరికీ కూడా ఈ దేశంలో ఉన్నారు అంటే ఈ దేశంలో ఉద్యోగాల కల్పన కానివ్వండి, రైతులకు సంబంధించినటువంటి సంక్షేమాలు కానివ్వండి, అదేవిధంగా మహిళల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశాలు కానివ్వండి, యువకులకు సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, ఏవి కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి నుంచి ఇవాళ 4 ప్రధానమైనటువంటి అంశాలను తీసుకొని నరేంద్ర మోదీ గారి యొక్క సుపరిపాలన ఏ రకంగా సాగుతూ ఉందో మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. 2014 నాటికి ప్రపంచంలో భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ 11వ స్థానంలో ఉంటే ఇవాళ 2026 నాటికి 2025 నాటికి మనం 4వ స్థానానికి చేరాం. రాబోయేటటువంటి మరి కొద్ది రోజుల్లో మనం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందేటటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. నరేంద్ర మోదీ గారు 2014లో ప్రజల యొక్క విశ్వాసంతో గెలిచిన తర్వాత 2019లో అదే విశ్వాసాన్ని ప్రజలు కూడా కొనసాగించి మరలా వారికి నాయకత్వం అప్పచెప్పారు. 2024లో వారు 3వసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టలేని అసమర్థ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి విమర్శించారు. జవహర్లాల్ నెహ్రూకు ఏమాత్రం మోడీ సరికాదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ 120 ఏళ్లు పరిపాలన చేసిన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయలేరని చెప్పారు. లక్షల కోట్ల రూపాయల అప్పు చేయడమే మోడీ గొప్పతనమని విమర్శించారు. మోడీ వ్యాపారాల కోసం దేశాన్ని అమెరికాకు తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. అదేవిధంగా గత 12 సంవత్సరాలుగా బీజేపీ పరిపాలనలో దేశంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎన్ఎం సుధీర్ బాబు తెలిపారు. సోదరుడు అడిగినట్టుగా 12 సంవత్సరాలు పరిపాలన భారతదేశంలో అత్యధిక కాలం పరిపాలన చేశాననేటటువంటి సంకలు కొట్టుకోవటం, సంబరాలు చేసుకోవటం అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. 12 సంవత్సరాలు కాదు కదా, 120 సంవత్సరాలు పాలన చేసినా కూడా నీ యొక్క నియంతృత్వ ధోరణి, నీ యొక్క డిక్టేటర్ పాలన భారత ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయలేనటువంటి విషయాన్ని ఈ సందర్భం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం. 12 సంవత్సరాలప్పుడు దేశం గతంలో 16 మంది ప్రధానమంత్రులు ఉన్నారు. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 16 మంది ప్రధానమంత్రులు ఈ దేశంలో 56 లక్షల కోట్లు అప్పు ఉంటే దానికి జీడిపిగా ఈ దేశంలో సంపద సృష్టించడం జరిగింది. ఆ సంపద ద్వారాగా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా, ప్రపంచంలో ఒక గౌరవ మర్యాదలతో గొప్ప ప్రజాస్వామ్య దేశంగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఈ 12 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు ఖ్యాతి ఏందయ్యా అంటే 250 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ భారతదేశం అప్పు. ఏ సంపద తయారు చేశావో ఒక్కసారి భారత జాతి తెలుసుకోవాలి. ఈ భారత ప్రజానికం రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని, 200 సంవత్సరాలు పాలించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని
ఈ దేశాన్ని నుంచి పారదోలటం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహించి కాంగ్రెస్ పార్టీ నాయకుల త్యాగాల ఫలితంతో ఈ దేశానికి స్వతంత్రం, స్వేచ్ఛ, పిపాసులు, సమానత్వం, ఒక పెద్ద బలమైన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి సంగతిని మనం ఈ సందర్భంగా వచ్చారు. మీ ప్రయత్నం దేశంలో చూస్తూనే ఉన్నారు ఏం జరుగుతుందనేది. 12 సంవత్సరాలు అంటే ఒక పుష్కర కాలంలో అంటే జనరల్గా ఏమంటారంటే ఒక టర్మ్ ఎలక్షన్లో గెలిచిన తర్వాత చివరిలో చెప్పే మాట ఏంటంటే మాకు నెక్స్ట్ టైం కూడా మేము వస్తే మేము అన్నీ క్లియర్ చేస్తామని చెప్తారు. కానీ ఇక్కడ 2వ టర్మ్ అయిపోయింది, 3వ టర్మ్లో కూడా వచ్చారు, కానీ పనులు మాత్రం శూన్యం. మాటలు మాత్రం కోట్లలో చెప్తారు, చేతల్లో మాత్రం శూన్యం, గుండు సున్నా. భారతదేశంలో గడిచిన 45 సంవత్సరాలలో ఎప్పుడూ లేనటువంటి నిరుద్యోగం, 30 సంవత్సరాలలో ఎప్పుడూ లేనటువంటి ద్రవ్యోల్బణం. మరి అలానే చూసుకుంటే 400 రూపాయలు ఉన్నటువంటి సిలిండరు 1200 రూపాయల దాకా తీసుకెళ్ళి, అంటే 1200 సంవత్సరాలుగా చేసి దేశ ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసి నిత్యావసర సరుకుల ధరలు దగ్గర 300% పెంచాడు. అంటే పరిపాలన ప్రజల కోసమా లేకపోతే వారి మిత్రుల కోసమా అనేది కూడా తెలియాల్సింది అనేది అందరికీ తెలిసిపోయింది. కాబట్టి ఒక దుష్ప్రచారాన్ని సమాజంలో ఒక క్షుద్ర విద్య అయినటువంటి సోషల్ మీడియా ద్వారా ఒక అబద్ధాన్ని కొన్ని వేల సార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 ఏప్రిల్ 19న విడుదల చేసిన జీవో నెంబర్ 447 ద్వారా డిఎస్సి పరీక్ష రాయకుండానే క్రీడల్లో కనబర్చిన ప్రతిభ ఆధారంగా 421 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేయవచ్చునని తీసుకున్న విధానం, నిర్ణయం ఏదైతే ఉందో అది సామర్థ్యం, ప్రతిభలతో గణితం, విజ్ఞాన శాస్త్ర పాఠ్యాంశాలకు బోధించేందుకు ప్రతిబంధకాలుగా మారిందని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి ధనుంజయ రెడ్డి పేర్కొన్నారు. అసమర్థులకు దొడ్డిదారిన 382 మంది క్రీడల్లో పాల్గొన్నారని సర్టిఫికెట్ల ఆధారంగా ఉపాధ్యాయ నియామకాలు మంచిది కాదని వారు అన్నారు. 2012 సంవత్సరం నుండి ఆంధ్రప్రదేశ్లో అమల్లో ఉన్న ప్రభుత్వ ఉత్తర్వు 74 ద్వారా స్పోర్ట్స్ కోటా అభ్యర్థులందరూ తప్పనిసరిగా సంబంధిత పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలని, ఆ రాత పరీక్షలో పాల్గొనాలని స్పష్టంగా తెలియజేసింది. కానీ నేటి కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే 2025 ఏప్రిల్ 19వ తేదీ జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 ద్వారా రాత పరీక్షతో సంబంధం లేకుండా, రాత పరీక్ష పాల్గొనకుండా కేవలం స్పోర్ట్స్ ఆధారంగానే దాదాపు 421 మందికి ఉపాధ్యాయ నియామకాలని అందించాలని చెప్పని భావించింది. ఇది విధాన నిర్ణయంగా అధికారులు ప్రకటిస్తున్నారు. ఎందుకు ఈ మార్పు జరిగింది? అవసరం ఏంటి? ఈ మార్పు ద్వారా విద్యా వ్యవస్థ ఎలా దెబ్బతింటుందో ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. కొన్ని ప్రతిపక్ష పార్టీలు పేర్కొంటున్నట్టుగా ఈ నియామకాలు పూర్తి పారదర్శకంగా జరగలేదని, ఇది ఒక పెద్ద కుంభకోణంగా మారబోతుందనేది అర్థమవుతూ ఉంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఈ స్పోర్ట్స్ కోటాలో జరుగుతున్న అవకతవకలపై సిబిఐ విచారణ నిర్వహించాలని, రాష్ట్ర ప్రభుత్వం ఒక శ్వేతపత్రం ద్వారా ఈ 382 మందిని ఎవరెవరిని నియమించాం, వారికి ఎలాంటి ప్రతిభ ఉంది, క్రీడల్లో ఎలాంటి ప్రతిభ ఉంది, వారి యొక్క విద్యార్హతలు ఎలా ఉన్నాయి, ఇలాంటి విషయాలను ప్రజల ముందు ఉంచి ఈ అనుమానాలని నివృత్తి చేయాలని జనచైతన్య వేదిక డిమాండ్ చేస్తుంది. అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఉపాధ్యాయ నియామకాల్లో వ్రాత పరీక్ష నిర్వహించకుండా లేదా వ్రాత పరీక్ష లేకుండా ప్రతిభ ఆధారంగా కాకుండా కేవలం క్రీడల్లో పాల్గొన్న వారికి ఉద్యోగాలు కల్పించడం ఏదైతే ఉందో అది మొత్తం విద్యా వ్యవస్థకే తీరని లోటుగా జనచైతన్య వేదిక భావిస్తుంది. సో అలాంటి నేపథ్యంతో ఉపాధ్యాయులుగా చేరిన వారు గణితం, సైన్స్ లాంటి సబ్జెక్టులను విద్యార్థులకు బోధించడంలో వాళ్ళ పూర్తి సామర్థ్యాలు ప్రశ్నార్థంగా మారుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం
వ్రాత పరీక్ష లేకుండా కేవలం క్రీడల ఆధారంగా నియామకాలను చేపట్టే విధానాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని విజ్ఞప్తి చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి చేతిలో పరశురాం గొడ్డలి ఉందని వారి నాయకులు చెబుతున్నారు. కానీ దురదృష్టవశాత్తు అది పరశురాం గొడ్డలి కాదు అని, ఆయన చేతిలో ఉన్నది వివేకానంద రెడ్డి గొడ్డలని ప్రజలందరూ ఆయన సోదరి సునీత చెబుతుందని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ అన్నారు. ఈ సందర్భంగా గుంటూరు నగరంలోని అరండలపేటలో గల బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉన్నది పరశురాం గొడ్డలి కాదని నేను చెప్పడం లేదు, బీజేపీ పార్టీ చెప్పడం లేదు. ఆయన స్వయాన చెల్లెలు సునీత మా అన్న చేతిలో ఉన్నది వివేకానంద గొడ్డలి, పరశురాం గొడ్డలి కాదు అని చెబుతుందని గుర్తు చేశారు. అది పరశురాముని గొడ్డలిగా చెబుతా ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు ప్రజలందరూ కూడా అది పరశురామ గొడ్డలి కాదు, వివేకానంద రెడ్డి గొడ్డలి అని చెప్తా ఉన్నారు. అది మేము చెప్పట్లా, భారతీయ జనతా పార్టీ చెప్పట్లా, జయప్రకాష్ నారాయణ చెప్పట్లా. వారి స్వయాన సోదరైనటువంటి సునీతమ్మ గారు చెప్పినటువంటి మాట, మా అన్న చేతిలో ఉంది వివేకానంద రెడ్డి గొడ్డలి, పరశురామ గొడ్డలి కాదు అని చెప్తాము. గుడివాడలో గుట్కా వేసుకునేటటువంటి నానికో, గుంటూరులో గుడి వెనకాల తిరిగే నాలంటోడుకో ఆయన చేతుల్లో ఏ గొడ్డలు ఉందో మాకైతే తెలియదు. కానీ వారి చెల్లి చెప్పినటువంటి మాటని మనం విశ్వసిద్దాం. ఎందుకంటే స్వయాన చెల్లి చిన్నప్పటి నుంచి కూడా ఆయన చేతుల్లో ఏముంది, ఆయన ఆలోచనలో ఏముందో తెలిసినటువంటి చెల్లి కాబట్టి అది గొడ్డలి ఖచ్చితంగా వివేకానంద రెడ్డి గొడ్డలేనని చెప్పి నేను కూడా విశ్వసిస్తున్నాను, అందరం కూడా విశ్వసిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన కాదు ఇది. నేను ఒక్కటే హితవు చెబుతా ఉన్నాను ఆ గుడివాడ నాని గారికి, అయ్యా మీరు ఎప్పుడు మాట్లాడినా గండ్రగొడ్డల గురించో రప్పా గురించో మాట్లాడతారు తప్పితే ఈ రాష్ట్రానికి వచ్చిన గూగుల్ సెంటర్ గురించి మాట్లాడరు, ఈ రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చేసుకుందాం అనే విషయాన్ని మాట్లాడరు. అంటే మీరు మాట్లాడేటటువంటి భాష ద్వారా మీది రాక్షస ఆలోచనలు అని చెప్పి ప్రజలకి తెలియచేయాలని మీ ఆలోచన అని చెప్పి, మీ ఉద్దేశం అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా కనీసం 3 సంవత్సరాల పరిపాలన ఇంకా కూటమి ప్రభుత్వాన్ని బాకీ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర అభివృద్ధికి మీరందరూ కూడా మీ సహాయ సహకారాలు అందించండి. అందించలేకపోతే మీరు కొట్టేసుకొని మీ ఇంట్లోనే కూర్చోండి. అంతేగాని ప్రజలను రెచ్చగొట్టే విధంగా గొడ్డలి ఉందనే మాటలు మాట్లాడమాకండి. మీరు ఆల్రెడీ గొడ్డలి పార్టీగా ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా గుర్తిస్తూ ఉన్నారు కాబట్టి మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేశారు. మరలా మీరు పదే ఆ రకమైనటువంటి భాషను ఉపయోగించవలసినటువంటి అవసరం లేదు. మీకు ఏదైనా అవకాశం ఉంటే కనుక రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి. మీ నాయకుడికి చెప్పండి, ముందుగా అసెంబ్లీకి వెళ్ళి మావిగనని చెప్తాడో ఇంకేం చెప్తాడో అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడమనండి. అంతేగాని అనవసరమైనటువంటి మాటలు మాట్లాడి ఏదో గొడ్డలి తీసుకొని ఏదో చేస్తామని చెప్పి చెబుతా ఉన్నాడు. అవినీతిని అంతం చేస్తాడు. గొడ్డలి పరశురాముడి చేతిలో ఉంటే అవినీతిని అంతం చేస్తుంది, నరేంద్ర మోదీ గారి చేతిలో ఉంటే అంతం చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంటే అంతం చేస్తుంది, పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంటే అవినీతిని అంతం చేస్తుంది. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు లాంటిదంటే ఎవరు వాడారన్న దాన్ని బట్టి. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఆడబిడ్డ నిధి ఎక్కడా అని గుంటూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఈస్ట్ ఇన్ఛార్జ్ షేక్ నూరీ ఫాతిమా ప్రశ్నించారు. శనివారం గుంటూరులో ఆమె మాట్లాడుతూ కూటమి ఎన్నికల మేనిఫెస్టో బోగస్ అన్నారు. సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని తెలిపారు. గత 5 ఏళ్ల కాలంలో తమ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన నవరత్నాల పాలనను చూసి చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలని అన్నారు. అధికారంలో వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. మరి ఏ హామీ మీద వాళ్ళు కట్టుబడి ఉన్నారో ఒక్కసారి తెలియజేయమని చెప్పి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులను అడుగుతున్నాము. మీరు చూసుకుంటే ఆడబిడ్డ నిధి మహిళలకు ఇచ్చిన హామీ ఏమైంది? ఆ హామీ ఇప్పుడు దాకా కూడా ఆ హామీకి ₹1 కూడా బడ్జెట్ కేటాయించలేదు. మరి నిన్న చంద్రబాబు నాయుడు గారు ఎంత చక్కగా అంటే అబద్ధాన్ని నిజం అని చెప్పి గొంతు మాత్రం అప్పుడు ఎక్కువ గట్టిగా వస్తుంది. ఆడబిడ్డనిది ప్రతి ఒక్క మహిళకి 1500, సంవత్సరాలకి 18,000 అని చెప్పారు. మరి ఈరోజు ఎందుకు గొంతు గట్టిగా రావట్లేదు చంద్రబాబు నాయుడు గారండి? మరి ఆడబిడ్డనిది నేను ఇవ్వలేను, ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని చెప్పుకుంటా వస్తున్నారు. మరి తల దించుకొని మాట్లాడుతున్నారు. దాన్ని బట్టే అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ అని చెప్పి. మరి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గడపని తట్టి
ఆ ఇంట్లో ఉన్న మహిళలందరికీ నీకు 15 నీకు 15 నీకు 15 అని చెప్పిన వాళ్ళు ఈ రోజు వెళ్ళి మీరు అడగట్లేదే నీకు 15,000 వచ్చినాయా నీకు 18,000 వచ్చినాయా అని చెప్పి అడగట్లేదే. అంటే ఇవ్వలేదు కాబట్టి ఎక్కడ అడుగుతారు, ఇవ్వలేదు కాబట్టి ఎక్కడెళ్ళి వాళ్ళు మొహం చూపించగలుగుతారు అని చెప్పి అడుగుతున్నాను. ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ బాండ్లు ఇచ్చారే, మీ ఇంటికి ఇన్ని వస్తాయని చెప్పి బాండ్లు ఇచ్చారే, ఏవి ఆ బాండ్లు? ప్రతి ఇంట్లో చిత్తు కాగితాలేనా ఆ బాండ్లు? అంటే మీరిచ్చే హామీ, మీరిచ్చే ప్రామిసెస్ ఒక చిత్తు కాగితమేనా? మీ మేనిఫెస్టో ఒక బోగాస్ మేనిఫెస్టోనేనా? ఒక్కసారి మీరు తిరిగి చూడండి. మోసం చేసి ప్రభుత్వం ఫామ్ అయ్యారు మీరు. వెన్నుపోటు పొడిచి ఈ రాష్ట్రాన్ని మీరు ఈ ప్రభుత్వం ఫామ్ అయింది. ఎందుకనంటే మహిళలకి ఇప్పుడు దాదాపుగా ఈ మేనిఫెస్టోలో సూపర్ 6 అన్న దీంట్లో సూపర్ 6లో సూపర్ 4 మహిళలకే గ్యాస్ సిలిండర్ ఏమైంది? దాదాపుగా ఇప్పుడు దాకా 6 7 గ్యాస్ సిలిండర్లు రావాల్సింది ఏమైనా ఆ గ్యాస్ సిలిండర్లు అంటున్నారు 2తోనే పరిమితం, క్లోజ్. అలాగే ఫ్రీ బస్ అన్నారు, ఫ్రీ బస్కి సర్వీసెస్ ఒక 5 6 దానికే సర్వీసెస్ ఇచ్చారు. మరి అదేమైంది పూర్తి స్థాయిగా? మరి అలాగే మీరు చూసుకుంటే తల్లికి వందనం అన్నారు, ఆ వందనం ఏమైంది? 1 సంవత్సరం ఇచ్చారు. ఆ సంవత్సరంలో కూడా మరి మీరు చెప్పిన 15,000 పూర్తి స్థాయిగా ఇస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు అయితే పూర్తి స్థాయిగా ఇవ్వలేదు, ఒక 1,000 రూపాయలు కట్ చేసుకొని ఇచ్చారు. నేనైతే పూర్తి స్థాయిగా ఇస్తానని చెప్పారే, ఏమైంది ఆ డబ్బులు? 13,000. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.